Praise the Lord, everyone. అందరికీ వందనాలు. Once again, thank God for the opportunity He has given to us to study His Word. తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. We have been studying the last book of the Old Testament, that is Malachi. పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథమైన మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. And we have completed 2 chapters and we are in the 3rd chapter. 2 అధ్యాయాలు ముగించుకొని 3వ అధ్యాయ ప్రారంభంలో మనం ఉంటున్నాం. The whole crux of this book of Malachi is ఈ మలాకీ గ్రంథ సారాంశం ఏంటంటే, the people, instead of fearing God, honoring His name, they acted in arrogance. దేవుని ప్రజలు దేవునికి భయపడి దేవుని కనపరచాల్సింది బదులు అహంకారులుగా వారు ప్రవర్తించారు. Their arrogance went to the extent of questioning God and demeaning Him. ఎంత అహంకారులు అయ్యారు అనంటే దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి కించపరిచే స్థితికి దిగజారిపోయారు. However, God was not silent. అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉండలేదు. He wanted to win them back. అయితే వారిని తిరిగి సంపాదించుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. But still they did not listen to and heed God's word. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన మాటల్ని వారు లెక్క చేయలేదు. God gives them a fitting reply by announcing judgment upon them. అంచేత వారికి తీర్పుని ప్రకటించి సరైన జవాబు వారికి ఇచ్చినట్లయింది దేవుడు. Now what's the essence of this chapter 3? ఈ 3వ అధ్యాయ సారాంశం ఏంటి? It teaches us about the refining work of our Lord. ఇది దేవుని యొక్క శుద్ధి చేసే లేదా పరిశుద్ధపరిచే ప్రక్రియని తెలియజేస్తుంది. And we are also exhorted to live a life of righteousness. అలానే నీతి కలిగిన జీవితాలు జీవించమని మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. So having known the crux of this chapter 3, now we'll meditate from verse 4 onwards. ఈ 3వ అధ్యాయంలో ఏముందో ఆ సారాంశాన్ని చూసాం గనుక 4వ వచనం నుంచి ఈ రోజు మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. Last time we meditated on the first 3 verses of this chapter. గత తరగతిలో ఈ 3వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలు మనం ధ్యానించాం. In the first 3 verses, we see the introduction of God's messengers. మొదటి 3 వచనాలలో దేవుని యొక్క దూతల యొక్క పరిచయము మనం చూసాం. Not only God's messengers, but the ministry that has been assigned to them. అయితే దేవుని దూతలే కాదు, వారికి దేవుడు అప్పగించిన పరిచర్యను కూడా మనం చూసాం. One of the messengers is John the Baptist, who is a forerunner of Lord Jesus Christ. వారిలో ఒక దూత లేక వార్తాహరుడు బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన ప్రభువుకి ముందు మార్గం సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. We have learnt in detail about his person and the ministry. అతని యొక్క వ్యక్తిత్వం గురించి, అతని పరిచర్య గురించి సవివరంగా మనం నేర్చుకున్నాం. And the second messenger is the Messiah, the Lord Jesus Christ. రెండవ దూత అభిషిక్తుడైన ప్రభు అయిన యేసు. One point we have to remember is the first messenger is a forerunner or introducing Lord Jesus Christ or preparing a way for Christ. మనం నేర్చుకోవాల్సిన, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మొదటి దూత మెస్సియాకి లేదా క్రీస్తుకి మార్గము సిద్ధపరిచిన పరిచర్య కలిగిన దూత. And the second messenger, Lord Jesus Christ, prepares a way for us to reach God. మొదటి దూత క్రీస్తుకి మార్గం సిద్ధపరిచిన వాడైతే, రెండవ దూతగా ఉన్న యేసు దేవుణ్ణి చేరుకోవటానికి మనకి మార్గం సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. This chapter 3 can be well remembered in 3 words. ఈ 3వ అధ్యాయాన్ని 3 పదాలలో మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. These words we can find in chapter 3 verses 1, 5 and 7. ఈ 3 పదాలు మొదటి వచనం, 5వ వచనం, 7వ వచనంలో మనకు కనపడతాయి. It is prophecy. అది ఒకటి ప్రవచనము. Then next is judgment. రెండవది తీర్పు. And third is promise. తర్వాత మూడవది వాగ్దానం. What is the prophecy? Number 1. అయితే మొదటి మాటగా చెప్పుకున్న ప్రవచనం ఏంటి? We already talked about it. It is the coming of the messengers. అయితే దూతల యొక్క ఆగమనాన్ని తెలియజేసే ప్రవచనం ఇది. John the Baptist and the Messiah himself. బాప్తిస్మిచ్చే యోహాను, ఆ తర్వాత క్రీస్తు, వారిరువురు దూతలుగా మనకి ఆ ప్రవచన రీతిగా మనం నేర్చుకున్నాం. That is verse 1 of chapter 3. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తాం. The second prominent word that is found in verse 5 is judgment. 5వ వచనంలో మనకి ప్రధానంగా కనపడే మాట తీర్పు అనే మాట. When God draws near to his people, it is with judgment, punishment. అయితే దేవుడు తన ప్రజలకి సమీపంగా వచ్చింది వారికి తీర్పు తీర్చడానికి, శిక్ష విధించడానికి. If you see the list on whom the God will be sending his judgment, it includes sorcerers, adulterers, false swearers, those who exploit their workers, the widows and the fatherless, and those who deprive foreigners of justice.
దేవుడు తీర్పు తీర్చేది, శిక్ష విధించబోయేది ఎటువంటి వారి మీద అనేసి వారి జాబితాని మనం ఆలోచన చేస్తే, చెల్లంగి వాండ్ర మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద, అలానే కూలివారి విషయంలో కూలివారిని బాధ పెట్టే వారి మీద, విధవరాంటిని తండ్రి లేని వారిని బాధ పెట్టే వారి మీద. We can call this sinful people and the sins as social sins. అంచేత వీరినందరినీ పాపులు అనేసి ఒక జాబితాలో మనం వేస్తే వీరి పాపాలు ఏంటి అని అంటే సాంఘికమైన పాపాలుగా మనం గమనించవచ్చు. These sins continued from the day of Genesis even until this day. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఇవి ఆదికాండం మొదలుకొని ఈనాటి వరకు కొనసాగుతున్న పాపాలు ఇవి. So after prophecy, judgment comes the promise, the third one. ప్రవచనము, ఆ తర్వాత తీర్పు, అనంతరం వాగ్దానము మనకి మూడవదిగా కనపడుతుంది. This promise relates to God. His promise is to return back to his people. అయితే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే తన ప్రజల దగ్గరికి దేవుడు తిరిగి రావటం. Only on the condition that the people return back to him. అయితే ఆయన ఎప్పుడు తిరిగి వారి దగ్గరకు వస్తాడు అని అంటే తన ప్రజలు తన దగ్గరికి రావటానికి వారి మార్గాన్ని మార్చుకున్నప్పుడు. So in verse 7, God is promising restoration to his people. 7వ వచనంలో మిమ్మల్ని పునరుద్ధరిస్తాను అనేసి దేవుడు చెప్పటం మనకు కనపడుతుంది. This kind of a promise is not a new one. అయితే ఇటువంటి వాగ్దానము కొత్తగా ఇవ్వబడిన వాగ్దానం ఏమీ కాదు. We know the familiar verse, 2 Chronicles chapter 7 and verse 14. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న సుపరిచితమైన మాట మనందరికీ తెలిసిందే. This is a promise to Solomon, ఇది సొలొమోనుకి దేవుడు చేసిన వాగ్దానం. where God says, if my people humble and pray to me and seek my face. అక్కడ దేవుడు సొలొమోనుతో ఏమన్నారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల అనేసి దేవుడు అన్నారు. And if they turn from the wicked ways, I will hear from heaven and I will forgive the sin and heal that land. ఆ రీతిగా నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్పారు. Now, dear friends, I hope you have understood what the essence of this chapter 3 is. ప్రియులారా, ఈ 3వ అధ్యాయ సారాంశం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.